జమిలీ ఎలక్షన్స్, వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఈ జమిలీ ఎలక్షన్స్ జరగాలనేటువంటి డిమాండ్ అనేక సంవత్సరాలకు ఉన్నది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 1947 వచ్చిన తర్వాత మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు 52లో జమిలీ ఎలక్షన్స్ జరిగినాయి. వరుసగా 4 ఎన్నికలు, అసెంబ్లీ కూడా పార్లమెంటు కూడా. 1969 వరకు 1969 వరకు కూడా దేశంలో ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి యూనిఫామ్ ఎలక్షన్స్ జరుగుతూ వచ్చినాయి. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో లోకల్ ప్రారంభమై జవహర్లాల్ నెహ్రూ ఆధిపత్యానికి వ్యతిరేకంగా జనాలు కొంచెం తిరగబడ్డం మొదలుపెట్టారో, స్థానికంగా అక్కడక్కడ నాయకత్వం సోషలిస్ట్ నేతృత్వంలో కానీ, సోషలిస్ట్ పార్టీ అప్పుడు ఎక్కువ ఉండేది, వీళ్ళ నేతృత్వంలో ఉన్నటువంటి యువ నాయకత్వం జార్జ్ ఫెర్నాండెజ్ వాళ్ళు, అప్పట్లో ములాయం సింగ్ యాదవ్, వీళ్ళందరూ సోషలిస్టులు. ఒకప్పుడు రామ్ మనోహర్ లోహియా నేతృత్వంలో, ఇటు పక్కన పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ నేతృత్వంలో, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ నేతృత్వంలో జనసంఘము అంటే ఇవన్నీ ఏర్పడ్డాక రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ జరిపితే తమకు నష్టము అనేటటువంటి భావనలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చి నెమ్మదిగా కొన్ని రాష్ట్రాలను దురుద్దేశపూర్వకంగా, కొన్ని రాష్ట్రాలను వాంటెడ్లీ ఉద్దేశపూర్వకంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసి అక్కడ కొంత రాజకీయ అరాచకత్వం సృష్టించి, పొలిటికల్ ఎనార్కీ అక్కడ సృష్టించి తద్వారా ఎలక్షన్స్ సెగ్రిగేట్ చేయడం ప్రారంభించారు. అయినప్పటికీ ఒక పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ, సంవత్సరం గుర్తులేదు, గుర్తు చేసుకుని చెప్తాను మీకు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ, లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులు ఉన్నటువంటి ఒక స్టాండింగ్ కమిటీ భారతదేశంలో పంచాయతీ నుంచి, గ్రామ పంచాయతీ నుంచి మొదలు పెడితే పార్లమెంటు వరకు కూడా ఒకే ఎలక్షన్ జరగాలి అని చెప్పి సిఫార్సు చేసింది. దాన్ని తొంగలో దొక్కారు 1995 ఆ ప్రాంతాల్లో. 88లో మొదటిసారి డిమాండ్ వచ్చింది. 88లో మొదటిసారి డిమాండ్ వచ్చింది. లా కమిషన్ సిఫారసు కూడా చేసింది ఈ స్టాండింగ్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ. ఈ సిఫారసు 98 or 97. దీని తర్వాత 2008 ప్రాంతాలు, 2014, 2008, 2005 ఆ ప్రాంతాల్లో లా కమిషన్ ఆఫ్ ఇండియా, అనదర్ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్, మేధావులందరూ ఉన్నటువంటి న్యాయశాస్త్ర నిపుణులు, రాజ్యాంగ నిపుణులు, సమాజ పరిస్థితులు బట్టి సరైనటువంటి అవగాహన వాళ్ళు, దేశ హితం కోసం ఆలోచించేవాళ్ళు, ఈ లా కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక నివేదిక తయారు చేశారు. దేశం మొత్తం మీద ఏకకాలంలో ఎలక్షన్స్ జరగాలి, దీన్ని తొంగలో దొక్కారు. దీనికి కారణం ఏంటంటే 1975-77 మధ్యలో అత్యంత చీకటి రోజులు, భారత ప్రజాస్వామ్యానికి పట్టినటువంటి ఒక చీకటి రోజులు, అంటే దుర్మార్గమైన ఎమర్జెన్సీ తర్వాత ఇక కాంగ్రెస్ పార్టీకి అర్థమైపోయింది, ఇక మనం ఏకకాలంలో ఎన్నికలు జరిపితే మనం రావడం కష్టము అన్నది. సో ఎక్కడికక్కడ ఏదైనా ప్రభుత్వం బాగలేదు, మనకి ఇబ్బంది కలుగుతుంటే ఏదో ఒక కారణం చూపించి రద్దు చేయడం, తద్వారా ఎన్నికలు పెట్టడం, రాష్ట్రపతి పాలన పెట్టడం, ఇది కొనసాగుతున్నప్పుడు ఆఖరికి ఏమైందంటే 5 సంవత్సరాల కాల పరిమితి అయితే ఒక అసెంబ్లీకి కానీ ఒక పార్లమెంట్కి కానీ ప్రతి సంవత్సరం ప్రతి నెల ఎక్కడో చోట ఏదో ఒక ఎలక్షన్ జరుగుతూనే వస్తుంది. ఈ ఎన్నికలు జరిగినప్పుడు ఎలక్షన్ కోడ్ ఒకటి ఉంటుంది. ఎలక్షన్ కోడ్ అప్పుడు నువ్వు కొన్ని నిర్ణయాలు ప్రకటించలేవు, ముఖ్యంగా దేశ హితము, సమాజ హితము, మానవ హితము అయినటువంటి, పర్యావరణ హితం అయినటువంటి కొన్ని నిర్ణయాలు ప్రకటించలేవు. ప్రకటిస్తే అది దట్ కమ్స్ అండర్ ల్యూరింగ్ అని చెప్పి ఒకటి, అంటే ప్రజలను ప్రలోభ పెట్టడం కోసం అనేటటువంటి ఒక పదాలు వాడి ఆ ఎన్నికల్లో వాళ్ళను చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి దేశంలో ప్రతి నెల ఎక్కడో చోట ఒక ఎలక్షన్ జరుగుతూ ఉంటే కేంద్ర బలగాల తరలింపు, సిబ్బంది తరలింపు, ఎన్నికల కోడ్, స్టేషనరీ ప్రింట్ ముద్రణ, వీళ్ళందరికీ భోజనాలు, వసతి, రక్షణ, ముఖ్యంగా ఇప్పటికి కూడా దేశంలో కొన్ని ఏరియాలకు వెళ్ళడానికి ఇప్పటికీ సిబ్బంది భయపడే ప్రాంతాలు ఉన్నాయి. ఆ ఏరియాల్లో వీళ్ళకి రక్షణ కల్పించాలి. పర్వతాల ప్రాంతాల్లో ఒక్కోసారి ఒక ఊరికి వస్తే వారం పడుతుంది ఈశాన్య భారతదేశంలో. అటువంటి ప్రాంతాల్లో ఎన్నికలు ఎట్లా చేయాలి? ఏదో ఒక దగ్గర ఉంటే ఈ ఖర్చు ఇదంతా కూడా భారతదేశపు అభివృద్ధి రంగం పైన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఖర్చు పెట్టవలసిన డబ్బు వృధాగా ఖర్చు అవుతోంది. రెండవది, క్యాండిడేట్లు, అభ్యర్థులు వాళ్ళ ఎన్నికల కోసం వాళ్ళు పెట్టేటటువంటి ఖర్చు
మంచినీళ్ళ కంటే కూడా చాలా ధారాళంగా డబ్బు ఖర్చు అవుతుంది. ఒక్కొక్క ఎలక్షన్స్కు కోట్ల రూపాయలు వచ్చే పరిస్థితి ఏర్పడింది. దీనితో ప్రజాధనం, ప్రభుత్వ ధనం, ప్రభుత్వ వ్యవస్థ యంత్రాంగం యొక్క టైం వేస్ట్ అయింది. టైం వేస్ట్. రెండోది అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతున్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలో ఒక ఎలక్షన్ జరుగుతుంది అనుకుందాం. తెలంగాణలో ఒక ఎలక్షన్ జరుగుతుంది. ఇవాళ మీరు ఏదో ఒక వర్షాకాలము నీరు వస్తుంది, ఎక్కడెంత నీరు వస్తుందో చూసుకున్నాక ఫలానా దగ్గర డ్యామ్ కడితే, రిజర్వాయర్ కడితే బాగుంటుంది. ప్రకటించలేరు. ఎలక్షన్ కూడా అడ్డం వస్తుంది. ఇవాళైతే 100 కోట్లు, ప్రకటించే టైం 120, 150, 200 కోట్లు మొదలు పెట్టేసరికి చివరికి అది వచ్చేప్పటికి ఈ రకంగా అభివృద్ధి ఆగిపోవటం, ప్రజలకు సౌకర్యం అందకపోవడం, ప్రజాధనం, ప్రభుత్వ ధనం వృధా కావటం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నాక మరొక సాహసోపేతమైన చర్య దేశవ్యాప్తంగా ఒకే ఎన్నిక. ఇది కూడా ఈ ప్రభుత్వం మీరు అనుకున్నట్టుగా ఏది ఆషామాషిగానో లేకపోతే కాకతాళీయంగానో చేయడంలా, ఏ పని చేసినా శాస్త్రబద్ధంగా, సైంటిఫిక్గా, లీగల్గా, చట్టబద్ధంగా. ఇందుకోసం వాళ్ళు వీళ్ళు కాదు, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో కమిటీ, వాళ్ళు విస్తృతమైనటువంటి చర్చలు జరిపి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలను పరిశీలించి భారతదేశంలో ఉన్నటువంటి భౌగోళిక స్వరూపాలు, అంటే ఇందాక చెప్పిన హిమాలయ పర్వత సానువులు, ఇటు ఈశాన్య రాష్ట్రాలు, లేకపోతే దక్షిణాదిలో ఉండేటువంటి వాతావరణ పరిస్థితులు, ఇవన్నీ చూసుకున్నాక ప్రజల యొక్క కష్ట నష్టాలు దగ్గర నుండి అంచనా వేసుకున్నాక ఒక శాస్త్రోక్తమైనటువంటి శాస్త్రీయమైనటువంటి ఒక నివేదిక తయారు చేసి ఇవాళ వాళ్ళు భారతదేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలి అనేటువంటి ఒక సిఫార్సు చేశారు. దాన్ని ప్రభుత్వం ఆమోదించింది. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెబుతా. ఇవేవి కూడా అప్పటికప్పుడు అనుకుని చేసినవి కాదు. ఈ ప్రభుత్వము ప్రజలను తగినంత ముందు నుంచే ఈ చర్యల కోసం సమాయత్తపరుస్తూ వస్తున్నది. ఇట్ వాజ్ నాట్ యాక్సిడెంటల్, ఇట్ వాజ్ నాట్ ఇన్సిడెంటల్. ఏదో తాత్కాలికంగా రాత్రి నిద్రపోయి రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అంటే రేపు ఏదైనా ఒక ఉప ఎన్నిక వస్తున్నది, లేకపోతే ఒక నాయకుడిని ఓడించాలి అని కరీంనగర్ జిల్లాలో ఒక నాయకుడిని ఓడించాలంటే నేను దళిత మంది పెడుతున్నా, ఇంటికో 10 లక్షలు ఇస్తా అని కేసీఆర్ గారు రాత్రి హుజురాబాద్లో ఇచ్చినట్టుగా అదే రాత్రి గడిచిపోయిన తెల్లారి నిద్రమబ్బులో ఏదో అది దిగక చేసినటువంటి ఇట్లా చేసిన ప్రకటన కాదు. శాస్త్రీయబద్ధంగా శాస్త్రీయమైనటువంటి నివేదికను తయారు చేసి దేశవ్యాప్తంగా అనేక లక్షణాలు పరిశీలించి ఎప్పుడెప్పుడు ఏ ప్రభుత్వాలు ఎందుకు పడిపోయినాయి, అసలు దీనికి మూలమేంటి, ఇవన్నీ గమనించుకున్నాక ఈ జమిలీ ఎలక్షన్స్ పట్టుకొచ్చినాయి. సో ఇవన్నీ గమనించుకుంటూ పోతే ఒకదాని తర్వాత ఒకటి భారతదేశంలో రాజకీయ, సాంస్కృతిక, విద్యాపరంగా, ఆర్థికంగా, పారిశ్రామికంగా, సైనికంగా అనేక రకాలైనటువంటి చర్యలు, అభివృద్ధి రకమైన చర్యలు, ప్రక్షాళన చర్యలు జరుగుతూ వస్తున్నాయి. గత 10 ఏళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్క అవినీతి కూడా జరగనప్పుడు అంతకుముందు ఉన్నటువంటి అవినీతి చర్యలు, అది బోఫోర్స్ కావచ్చు, ఆసియా క్రీడల కరప్షన్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా గూగుల్ స్కామ్ కావచ్చు, 2G స్కామ్ కావచ్చు, ఇవన్నిటితో పోలిస్తే ఈ 10 ఏళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్కటి కూడా అవినీతి ఆరోపణ రాలేదు. ఒకవేళ ఏదైనా దురుద్దేశపూర్వకంగా చేసినా అది రుజువు చేయని పరిస్థితి. తీవ్రవాదం తగ్గింది. భారతదేశం పైన పాకిస్తాన్ ప్రేరేపిత ఇస్లామిక్ తీవ్రవాదుల యొక్క దాడులు తగ్గినాయి. భారతదేశం ఒక సైనిక పాఠం పెరిగింది. చైనాతో సమంగా ఇవాళ మనం ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నాం. అమెరికా లాంటి దేశాలను కిందికి పట్టుకురాగలిగాం. రష్యా ఉక్రెయిన్ల మధ్య మనం చేయగలుగుతాం. మన ఆర్థిక వ్యవస్థని, మన వ్యాపార ఉత్పత్తుల్ని పెంచుకోగలుగుతున్నాం. విద్యా వ్యవస్థ ప్రక్షాళన జరుగుతున్నది. భారతీయ తత్వంతో కూడుకున్నటువంటి విద్యా వ్యవస్థ కొత్తగా వచ్చింది. దాని మరింత ముందుకు పోతున్నది. ఇవాళ ప్రపంచ దేశాలని కూడా ఒకే ఒక్క తీర్మానంతో సింగిల్ రిజల్యూషన్ భారతదేశపు ఆయుపట్టు యోగాన్ని ప్రపంచవ్యాప్తంగా చేయాలని ఒప్పుకున్నారు. ఇవాళ మనం ఏ మాట అంటే నడుస్తున్నది. అమెరికా అధ్యక్షుడు కూడా మనతో పాటు మన వెనకాలో మన పక్కన నడిచేటువంటి పరిస్థితి. ప్రపంచ దేశాల్లో G7 కానీ, G20 కానీ, ఇంకోటి కానీ ఇవాళ భారతదేశాన్ని కాదని ముందుకు పోయేటటువంటి శక్తి, సామర్థ్యము, ఆలోచన కూడా ఎవరికి లేవు ప్రపంచవ్యాప్తంగా. అటువంటి పరిస్థితి కేవలం 10 సంవత్సరాల్లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తీసుకురాగలిగింది. అయితే మీరు అడిగిన ప్రశ్న అడగకపోయినా నేను అనుబంధంగా ఇంకొక సమాధానం చెప్పాలి.